शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय। అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు, కొవ్వూరు మహిళామణులకు కార్తీక మాస శుభాకాంక్షలు. రెండవ గంగా నదిగా పేరొందిన గోదావరి పౌరాణిక చరిత్రకు తరగనిది. గౌతమ మహర్షి తపమాచరించిన పుణ్యస్థలి ఇది. గోవు నడిచిన గుర్తుల గోపాల క్షేత్రం కొలువుదీరిన పుణ్యస్థలి ఇది. భద్రాద్రి రాముడు కాలు కడిగి ఎన్నో దేవాలయాలకు అభిషేక జలాలను ప్రసాదించే పుష్కరిణి కొలువుదీరిన ఈ కొవ్వూరులో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి మీ అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మాత్యులు శ్రీ కెఎస్ జవహర్ గారి సౌజన్యంతో నిర్వహించు కార్తీక దీపోత్సవం టైటిల్ స్పాన్సర్స్ శ్రీ జొన్నలగడ్డ వెంకట సుబ్బరాయ చౌదరి, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి, లిటరరీ క్లబ్ అధ్యక్షులు కొవ్వూరు, శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి, చైర్పర్సన్ పురపాలక సంఘం కొవ్వూరు, కో ప్రెజెంటర్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, పవర్డ్ బై బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మా మాధవి ఆయిల్స్ మండపేట, తిరుమల విద్యా సంస్థలు రాజమహేంద్రవరం, విశాఖపట్నం, భీమవరం, డివోషనల్ పార్ట్నర్ ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, సిఎంఆర్ షాపింగ్ మాల్, గోపురం పసుపొడి కుంకుమ, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బతి, బెవరేజ్ పార్ట్నర్ శుభ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఫ్రమ్ కుమార్ పంప్స్ అండ్ మోటార్స్, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ముందుగా ఈ ప్రాంతంలో సోమేశ్వర స్వామి దేవస్థాన వేద పండితోత్తములు బ్రహ్మశ్రీ పోతుకూచి ఫణీంద్ర అవధాని గారి బృందం ఇప్పుడు వేద పఠనం చేస్తారు. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి నామ విత్రియవతు నమః సోమాయ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ రుద్రాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ నమో నమశ్చ రుద్రాయ రుద్రాయ చ నమః చ నమో నమశ్చ చ నమస్తామ్రాయ తామ్రాయ నమశ్చ చ నమస్తామ్రాయ తామ్రాయ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ చ తామ్రాయ తామ్రాయ చ రుణాయ రుణాయ చ తామ్రాయ తామ్రాయ చ రుణాయ 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 చ రుణాయ చ రుణాయ చ రుణాయ చ రుణాయ చ రుణాయ రుణాయ చ నమో నమశ్చ రుణాయ రుణాయ చ నమః నమశ్చ చ నమః శంగాయ శంగాయ నమశ్చ చ నమః శంగాయ నమః శంగాయ శంగాయ నమో నమః శంగాయ చ శంగాయ నమో నమః శంగాయ చ శంగాయ చ శంగాయ శంగాయ చ పశుపతయే పశుపతయే చ శంగాయ శంగాయ చ పశుపతయే చ పశుపతయే పశుపతయే చ పశుపతయే చ పశుపతయే చ పశుపతయే చ పశుపతయే పశుపతయే చ నమో నమశ్చ పశుపతయే పశుపతయే చ నమః చ
నమో నమశ్చ చ నమ ఉగ్రాయోగ్రాయ నమశ్చ చ నమ ఉగ్రాయ ఉగ్రాయోగ్రాయ నమో నమ ఉగ్రాయ చ చోగ్రాయ నమో నమ ఉగ్రాయ చ ఉగ్రాయ చ చోగ్రాయోగ్రాయ చ భీమాయ భీమాయ చోగ్రాయోగ్రాయ చ భీమాయ 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 చ భీమాయ చ భీమాయ చ భీమాయ చ భీమాయ చ భీమాయ భీమాయ చ నమో నమశ్చ భీమాయ భీమాయ చ నమః నమో నమశ్చ చ నమో అగ్రే వధాయ అగ్రే వధాయ నమశ్చ చ నమో అగ్రే వధాయ నమో అగ్రే వధాయ అగ్రే వధాయ నమో నమో అగ్రే వధాయ చ వధాయ నమో నమో అగ్రే వధాయ చ అగ్రే వధాయ చ అగ్రే వధాయ అగ్రే వధాయ చ దూరే వధాయ దూరే వధాయ చ అగ్రే వధాయ అగ్రే వధాయ చ దూరే వధాయ అగ్రే వధాయేత్యగ్రే వధాయ దూరే వధాయ దూరే వధాయ చ 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 దూరే వధాయ దూరే వధాయ చ నమో నమశ్చ దూరే వధాయ దూరే వధాయ చ నమః వధాయేతి దూరే వధాయ చ నమో నమశ్చ చ నమో హంత్రే హంత్రే నమశ్చ చ నమో హంత్రే 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 నమో నమో హంత్రే చ హంత్రే నమో నమో హంత్రే చ హంత్రే చ హంత్రే హంత్రే చ హనీయసే హనీయసే చ హంత్రే హంత్రే చ హనీయసే 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 చ హనీయసే చ హనీయసే చ హనీయసే చ హనీయసే చ హనీయసే హనీయసే చ నమో నమశ్చ హనీయసే హనీయసే చ నమః నమో నమశ్చ చ నమో వృక్షేభ్యో వృక్షేభ్యో నమశ్చ చ నమో వృక్షేభ్యః వృక్షేభ్యో వృక్షేభ్యో నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యో హరికేభ్యో వృక్షేభ్యో నమః హరికేశేభ్యః వృక్షేభ్యో హరికేశేభ్యో హరికేశేభ్యో వృక్షేభ్యో వృక్షేభ్యో హరికేశేభ్యో నమో నమో హరికేశేభ్యో వృక్షేభ్యో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః హరికేశేభ్యో నమో నమో హరికేశేభ్యో హరికేశేభ్యో నమః మజతారాయ నమో హరికేశేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ హరికేశేభ్య ఇతి హరికేశేభ్యః నమస్తారాయ తారాయ నమో నమస్తారాయ నమో నమస్తారాయ నమస్తారాయ నమః తారాయ నమో నమస్తారాయ తారాయ నమః శంభవే శంభవే నమస్తారాయ తారాయ నమః శంభవే నమః శంభవే శంభవే నమో నమః శంభవే చ శంభవే నమో నమః శంభవే చ శంభవే చ శంభవే శంభవే చ మయో భవే చ శంభవే శంభవే చ మయో భవే శంభవ ఇతి శంభవే మయో భవే చ మయో భవే చ మయో భవే చ మయో భవే చ మజో భవే చ మజో భవే చ నమో నమశ్చ మజో భవే చ నమః భవ ఇతి వయః భవే నమః శంకరాయ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 దీపాన్ని పరబ్రహ్మ స్వరూపముగా ఉపాసించే సంస్కృతి మనది. దీపమే దేవత అని భావించే సంప్రదాయం మనది. అటువంటి దీప ప్రజ్వలనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలనం చేసుకుందాం. జ్యోతి ప్రజ్వలనం చేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మాత్యులు శ్రీ కెఎస్ జవహర్ గారిని, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారిని, కొవ్వూరు పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారిని,
రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ జొన్నలగడ్డ వెంకట సుబ్బరాయ చౌదరి గారిని, కొవ్వూరు డిఎస్పి శ్రీ ఎస్ వెంకటేశ్వరరావు గారిని, తాడేపల్లిగూడెం ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీ పి ప్రభాకర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. వేగి చిన్నా గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిః శ్రీరసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణోదేవి సరస్వతీ వాజేభిర్వాజరీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఉత్తీప్యస్వజాతవేదో భగ్నిర్నిర్వృతిం మమ పశోశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. అగ్నిరాగ్నిః సమిధ్యతే కవిర్గ్రహపతిర్యువా హవ్యవాడ్జిహ్వాస్యః. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. గృహాణ మంగళం దేవం త్రైలోక్యతిమిరాపః. భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. దేవదేవ్యై నమః. తాంబూలాన్ని సర్వోపచార పూజార్థం పుష్పాణి సమర్పయామి. యశుచః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం. శ్రియః పంచదశర్చంచ శ్రీకామస్వదతం జపేత్. ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః. ఋషయస్తే త్రయః పుత్రాः స్వయం శ్రీదేవి దేవతా. పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే. త్వమ్మాం భజస్వ పద్మాక్షి येन సౌఖ్యం లభామ్యహం. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే. ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం ధాన్యం హస్తశ్వాజా విగోరథం. ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం. చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః. ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. వైనతేయ సోమం పిబ సోమం పిబత వృత్రః. సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని. న క్రోధోని చ మాత్సర్యం న లోభో నాశుభామతిః. సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా. సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశనీ. కాండాత్ కాండాత్ ప్రణోహంతే పరుషః పరుషః పరి. ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. యా శతేన ప్రతనోసి సహస్రేణ విరోహసి. తస్యాస్తే దేవీష్టకే విధేమః హవిషా వయం. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. శిరసా ధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే. అవాహిదేభ్యः సర్వేభ్యో దేవతాభ్యో నమః. పాదారందయోః దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ధ్యానావాహనాది షోడశోపచార పూజార్థం పరిమళ పుష్పాన్ని సమర్పయామి. బిల్వదళాన్ని సమర్పయామి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం. త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. శివాయ నమః. కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. జ్యోతి ప్రజ్వలనం చేసినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. బుధాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం
విలాసి లోక రక్షకం, ఆనందంతో చేతుల ఉండ్రాలు పట్టుకొని మోక్షమును ప్రసాదించువాడు, అనాథకులకు రక్షకుడైనటువంటి వాడు, చంద్రుణ్ణి తలపై ధరించినటువంటి వాడగు ఆ గణపతికి ప్రణమిల్లుతూ మన వైదిక కార్య నిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు ఇప్పుడు మనందరి చేత గణపతి పూజ చేయిస్తారు. సకల దేవతాగణాలకు నాయకుడు, సకల విఘ్నాల కారకుడు, సకల విఘ్నాలకు నాశకుడు అయినటువంటి గణపతిని మనందరం కూడా స్మరించడం ద్వారా మనం సంకల్పించినటువంటి కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దిక్పాలకులు కూడా వారి వారి విధులు నిర్వర్తించే ముందు గణపతిని ప్రార్థించిన తరువాతే వాళ్ళ విధులు ప్రారంభిస్తారు అని శాస్త్రవచనం కనుక అందరం కూడా ఒక్కసారి గణపతిని ప్రార్థించి తదుపరి కార్యక్రమంలోకి వెళదాం. అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పండి లంబోదర. గట్టిగా చెప్పాలమ్మా, ఆయన లంబోదరుడే కాదు, శూర్పకర్ణుడు కూడా ఆయనకి వినపడాలి కదా. చెప్పండి అందరూ, లంబోదర నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గం గణపతయే నమః సుముఖాయ నమః మూషికవాహనాయ నమః షణ్ముఖాగ్రజాయ నమః శివపుత్రాయ నమః శివంకరాయ నమః అని అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ గణపతిని ధ్యానించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవేం వాచమద్రియంత దేవాస్తాన్ విశ్వరూపాః పశవా వదంతి. సానో మంత్రే శమూర్జందుహానాధేనుర్వాకిస్మానుపతిష్ఠుదయితు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే హ్రియం స్మరామి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. తర్వాత అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ తీసుకొని ఆ నీళ్లు కొద్దిగా చేతికి తీసుకొని మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ చలుతూ ఉండండి. అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగతాపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అందరూ కూడా 3 సార్లు గోవిందనామాన్ని స్మరించండి. శ్రీ గోవింద గోవింద గోవింద. తరువాత మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో బొటన వేలు ఉంచి చేతిని గోకర్ణం ఆవు చెవిలాగా ఉండాలి. ఆ చేతిలో మినపగింజ మునిగే ప్రమాణంలో నీళ్లు వేసుకొని శబ్దం రాకుండా 3 పర్యాయాలు నీళ్లు త్రాగండి. అందరూ కూడా అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంత గోవిందాయ నమః. తర్వాత 4వ పర్యాయం నీళ్లు పక్కన వదిలిపెట్టి చేయి శుభ్రంగా తుడుచుకొని అక్షతలను సిద్ధంగా పెట్టుకోండి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. తర్వాత అక్షతలు కొద్దిగా తీసుకొని వాసన చూచి మీ ఎడం చేతి వైపు వెనక్కి వేసుకొని తదనంతరం అందరూ కూడా ప్రాణాయామం చేయండి. అపసర్పంతు ఏ భూత భూమి సంస్థితా భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా. అంగుళ్యగ్రే నాసికగ్రే సంపేజ్యం పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. అపక్రామంతు భూతాద్యాపిశాచా సర్వతోముఖా. సర్వేషామ విరోధేణ పూజా కర్మ సమారభే. అందరూ కూడా నమస్కారం చేస్తూ మమ అనుకోండి. ఉపాత సమస్త దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అభ్యుదయ కర్మణి మహాష్టునాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః దుతే ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశన్మహాయుగే యాతే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే పవిత్ర గోదావరీ తీరే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ గోష్పాద క్షేత్రే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విలంబినామ సంవత్సరే
दक्षिणायने शरदृतौ कार्तीकमासे शुक्लपक्षे नवम्यां व्रतसंज्ञां स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थम् अस्य देवदेवस्य गणतानेक दिव्यावतारस्वरूपस्य आदिमध्यान्तरहितस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीकार्तिकदामोदरस्वामी देवतामुद्दिश्य कार्तिकदामोदर దేవతా ప్రీత్యర్థం. అందరూ కూడా ముందుగా మీ గోత్రం చెప్పుకోండి, తరువాత మీ భర్త గారి పేరు, తదనంతరం మీ పేరు చెప్పుకోండి, తరువాత మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. వివాహం కానటువంటి వాళ్ళు గోత్రనామాలు చెప్పిన తర్వాత గోత్రం, తర్వాత మీ తల్లిదండ్రుల పేరు చెప్పిన తర్వాత మీ పేరు చెప్పుకోండి. అందరూ కూడా చెప్పండి. నమస్కారం చేస్తూ అందరూ కూడా సంకల్పాన్ని గట్టిగా చెప్పండి. చెప్పండి అస్మాకం. గట్టిగా చెప్పాలమ్మా. సంకల్పం అనేది స్పష్టత, సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్ప సిద్ధి సాధ్యం అవుతుంది. కాబట్టి అందరూ గట్టిగా చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం జ్ఞాన అజ్ఞానకృత సమస్త పాపక్షయార్థం. సంకల్పం అంటే మనకేం కావాలో చెప్తున్నాం. మనం అడగటం కూడా నిదానంగా అడిగితే ఎలా అండి, గట్టిగా అడగాలి కదా. ఇన్ని కావాలన్నప్పుడు అందరూ గట్టిగా చెప్పండి. చెప్పండి జ్ఞాన అజ్ఞాన కృత సమస్త పాపక్షయార్థం సర్వ అరిష్ట పరిహారార్థం సర్వ అభీష్ట సిద్ధ్యర్థం జ్ఞాన ప్రాప్తి ద్వారా మోక్షఫల అవాప్త్యర్థం అఖండిత సుఖ సౌభాగ్య సంతతి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం కార్తీక దామోదర దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక మాస మహాపర్వణి ప్రదోష సమయే అన్యోన్య సువాసినీనాం సహాయేన సామూహిక కార్తీక దీపారాధన ఆఖ్యం కర్మ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య శ్రీహస్తేన గణపతి పూజాం కారయిష్యే అని అందరూ కూడా నమస్కారం చేస్తూ ఒక్క పర్యాయం గణపతి పూజను ఆచార్యుల వారు వారి శ్రీహస్తాల మీదుగా మనందరి తరపున చేస్తారు. మనం ఒక్కసారి గణపతిని ప్రార్థిస్తూ ఒక ప్రార్థనా శ్లోకం చెప్దాం. అందరూ కూడా చెప్పండి. నమస్తే నమస్తే ప్రభో శంభుసూను నమస్తే నమస్తే ప్రభో జ్ఞానభానో నమస్తే నమస్తే ప్రభో పాపహారిన్ నమస్తే నమస్తే ప్రభో మోక్షకారిన్. అందరూ గట్టిగా చెప్పాలి. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అంటూ గణపతి పూజను తిలకించండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. గంధపుష్పాక్షతైరభ్యర్చ్య సుప్రతిష్ఠితమస్తు. సుముఖశ్చేకదంతశ్చ కపిలా గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః భవగదర్గణాధ్యక్షः ఫాలచంద్ర గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నాదంతః ప్రచోదయాత్. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. మహాగణాధిపతయే నమః. సర్వోపచార పూజార్థం తాంబూలార్థం అక్షరాన్ సమర్పయామి.
నీరాజనం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ మహాగణాధిపతయే నమః కర్పూర మంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి అందరూ కూడా గట్టిగా హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ గట్టిగా చెప్పాలి హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర जय बुरा गणेश महाराज की एकदंड भगवान की विघ्न विनायकुन की गम गणपतये नमः गम गणपतये नमः श्रीमन्महागणाधिपति प्रसाद सिद्धिरस्तु ధరించే ఊరు కనుక గోవూరు అని పిలిచేవారట. సకల దేవతలు కొలువి ఉన్న ఈ గోవును మన హిందువులందరూ కూడా పరమ పూజనీయంగా పూజించుకుంటూ ఉంటాం. గోవూరు గోవూరు అని పిలుస్తూ కాలక్రమేణా కొవ్వూరుగా మారింది. కామధేను స్వరూపమైన గోమాతని కీర్తిస్తూ గోమాత అష్టోత్తరాన్ని ఇప్పుడు మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార శర్మ గారు పఠిస్తారు. మనందరం కూడా ఆ సర్వదేవతలను స్మరించుకుంటూ గోమాత అష్టోత్తరాన్ని విందాం. గావో విశ్వస్య మాతరః. మన ధర్మంలో జనకమాత అంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లి, అలాగే మనని మోస్తున్నటువంటి భూమాత, ఇంకొక మాత ఎవరు అంటే గోమాతగా శాస్త్రం చెప్పబడ్డది. ఆవుమేన సకల దేవతలందరూ, గోమాత యొక్క శరీరంలో దేవతలందరూ కూడా ఉంటారట. ఆవుమేన సకల దేవతలందరూ గోవు భక్తి ముక్తి గూర్చు వేల్పు కామధేను పూజ గావింప జయలక్ష్మి వారి కరతలామలకము. ఎవరైతే గోపూజ చేస్తారో వాళ్ళని జయలక్ష్మి వరిస్తుందిట. ఎందుకంటే ఆవులో సకల దేవతలతో పాటు ప్రధానమైనటువంటి లక్ష్మీదేవి కూడా ఆవు తోక భాగంలో నివసిస్తుందట. అటువంటి సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత ఎక్కడ ఉంటుందో ఆ స్థలమే పవిత్రమైనటువంటి స్థలంగా శాస్త్రంలో చెప్పబడ్డది. పరమాత్మ ఎక్కడ ఉంటాడు అంటే పరమాత్మ స్వయంగా చెప్పాడట, నేను వైకుంఠంలో ఉండటమే కాదు, గావోమే అగ్రదస్సంతు గావోమే సంతు పృష్ఠతః గావోమే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యహం అని పరమాత్మ చెప్పాడట. నేను కేవలం వైకుంఠంలో ఉండడం కాదు, ఎక్కడైతే ఆవుల మంద వెళుతూ ఉంటుందో ఆవుల మంద యొక్క ముందు భాగంలో వెనక భాగంలో ఆవుల మంద మధ్యలో నా హృదయంలో కూడా ఆవులుంటాయి అని స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పాడట. అట్లాగే కలౌ వెంకటనాయక, ఇవాళ పరమ పవిత్రమైనటువంటి శనివారం చూడండి, వెంకటేశ్వరుడు కూడా వచ్చాడు ఇక్కడికి. కలౌ వెంకటనాయక, కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రావిర్భావం కూడా ఎక్కడ మొదలైంది అంటే ఆయన పుట్టలో ఉండగా ఆయనకి పాలిస్తున్నటువంటి ఆవుని గోపాలుడు దండించబోతే గోవును సంరక్షించడం కోసం పరమాత్మ పైకి లేచాట. ఆయనకి దెబ్బ తగిలింది అంటే దెబ్బ ఆయనకి తగిలినా ఆయన స్వీకరించాడు, కానీ గోవును మాత్రం దండించడానికి ఒప్పుకోలేదు. గో సంరక్షణతో గోరక్షణతో వెంకటేశ్వర స్వామి యొక్క ఆవిర్భావం ప్రారంభమైంది. కాబట్టి అటువంటి గోపాలకులకే ఆనాటి నుండి నేటి వరకు కూడా కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి మొట్టమొదటి దర్శనాన్ని స్వయంగా స్వామివారే అనుగ్రహించారు. పరమ పావనమైనటువంటి గోష్పాద క్షేత్రం ఇది. గౌతముడు అహల్య ఇద్దరు కూడా చక్కగా తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. ఒకానొక సందర్భంలో ఈ ప్రాంతమంతా కూడా కరువు ఏర్పడ్డప్పుడు తన తపోశక్తితో గౌతముడు చక్కగా పంట పండించి అందరికీ ఆహారాన్ని అందిస్తూ ఉన్నటువంటి సమయంలో గౌతముడిని పరీక్షించడం కోసం పరమేశ్వరుడు గణపతి ఇద్దరు కూడా ఆవుదూడగా వచ్చారట. ఆ పంట మేస్తూ ఉన్నటువంటి ఆ ఆవుని గౌతముడు ఒక దర్భతో అదిలించాట. ఆ దర్భ తగిలిందో లేదో ఆవు కాస్త మూర్ఛిలిందిట, మరణించిందని చెప్పనని గౌతముడు భావించాడు. వెంటనే గోహత్యా పాతకంతో ఎట్లా ఈ నాకు విముక్తి అని చెప్పనని ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భంలో గౌతముడు వెనక్కి తిరిగి వస్తూ ఉంటే రుక్మిణీ సత్యభామ సహితంగా కృష్ణ పరమాత్మ వేణుగోపాలస్వామి దర్శనాన్నిచ్చి, గౌతమ నీవు చక్కగా ఆ వేణుగోపాలస్వామిని రుక్మిణీ సత్యభామని మమ్మల్ని ఇక్కడ దేవాలయం నిర్మించి ప్రతిష్ఠ చేయి, నీకు గోహత్యా బాధకం పోతుంది అని స్వామివారు సెలవిచ్చేటప్పటికీ ఆయన ఆ విధంగా రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామిని ఎప్పుడూ కూడా ఈ ప్రాంతానికి కరువు కాటకాలే కాదు వరద కూడా రాకూడదు అని వరద గోపాలుడు, మనం వ్యవహార భాషల్లో వరద అంటే అదండి, అంతేకాకుండా వరద అంటే వరాలిచ్చి అనుగ్రహించేవాడు కాబట్టి వేణుగోపాలుణ్ణి ప్రతిష్ఠించాడు. ఈశ్వరుడు కూడా వెంటనే గోరూపం నుండి నిజరూపాన్ని
గౌతముడికి అహల్యకి అనుగ్రహించాడు. దూడ రూపంలో ఉన్నటువంటి వత్స ఆ గణపతి కూడా అనుగ్రహించాడు. నాటి నుండి నేటి వరకు ఈశ్వరుడు గోరూపంలో వచ్చాడు కాబట్టి, గోరూపంలో భూలోకంలో పాదాన్ని మోపాడు కాబట్టి గోపాద క్షేత్రం, గోష్పాద క్షేత్రంగా శివకేశవులు ఇద్దరు కూడా, హరిహరులు ఇద్దరు కూడా ఇక్కడ మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి ప్రదేశంలో కార్తీక దామోదరుడి యొక్క అర్చన దీపారాధన చేసుకోవడం మన సౌభాగ్యం. అందున కూడా సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను మనం అర్చించుకోవడం ఇది నిజంగా మన సౌభాగ్యం. కాబట్టి ఒక్కసారి గోవును ధ్యానించి గో అష్టోత్తర శతనామావళి చెప్పుకుందాం. అందరూ కూడా చెప్పండి, చెప్పండి. నమో గోభ్యః. గట్టిగా చెప్పాలమ్మా. నమో గోభ్యః, శ్రీమతీభ్యః, సౌరభేయీభ్యః ఏవచ నమో బ్రహ్మ సుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. శ్రీ గోదేవతాయై నమః. సురభ్యై నమః. కామధేనవే నమః. అందరూ కూడా గోదేవతాయే నమః అని స్మరిస్తూ నమస్కారం చేస్తూ అర్చనను తిలకించండి. గోదేవతాయే నమః ధ్యాయామి. గోదేవతాయై నమః. ఆవాహనం సమర్పయామి. గోదేవతాయై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గోదేవతాయై నమః. స్నానం సమర్పయామి. గోదేవతాయై నమః. వస్త్రయజ్ఞాపవేద గంధ అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. గోదేవతాయై నమః. పుష్పయే పూజయామి. అక్షతైః పూజయామి. అందరూ కూడా గోమాత మీ ముందు ఉన్నట్లుగా, అయితే గోవు వెనక భాగంలోనే అర్చన చేసే అధికారం ఉంది కనుక మీరు గోవు వెనక నిలబడి గోపుచ్చంలో అంటే గో తోక మీద అర్చన చేస్తున్నట్టుగా భావన పొందుతూ అందరూ కూడా గోదేవతాయై నమః అనేటటువంటి నామాన్ని స్మరిస్తూ అష్టోత్తరాన్ని అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఓం శ్రీకృష్ణ వల్లభాయై నమః. ఓం శ్రీకృష్ణాయై నమః. ఓం శ్రీకృష్ణ పారిజాతాయై నమః. ఓం కృష్ణప్రియాయై నమః. ఓం కృష్ణరూపాయై నమః. ఓం కృష్ణ ప్రేమ వివర్ధిన్యై నమః. ఓం కమనీయాయై నమః. ఓం కామధేనవే నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కల్యవందితాయై నమః. ఓం కల్పవృక్ష స్వరూపాయై నమః. ఓం దివ్యకల్ప సమలంకృతాయై నమః. ఓం క్షీరార్ణవ సంభూతాయై నమః. ఓం క్షీరదాయై నమః. ఓం క్షీరరూపిణ్యై నమః. ఓం నందాది గోప వినుతాయై నమః. ఓం నందిన్యై నమః. ఓం నందనప్రదాయై నమః. ఓం బ్రహ్మాదిదేవ వినుతాయై నమః. ఓం బ్రహ్మానంద విధాయిన్యై నమః. ఓం సర్వదేవగణస్తుత్యాయై నమః. ఓం సర్వధర్మస్వరూపిణ్యై నమః. ఓం సర్వభూతావనరతాయై నమః. ఓం సర్వదాయై నమః. ఓం సర్వమోదాయై నమః. ఓం శిష్టేష్టాయై నమః. ఓం శిష్టవరదాయై నమః. ఓం సృష్టిస్థితలయాత్మికాయై నమః. ఓం సురభ్యై నమః. ఓం సౌరభేయై నమః. ఓం సురాసుర నమస్కృతాయై నమః. ఓం సిద్ధిప్రదాయై నమః. ఓం సిద్ధవిద్యాయై నమః. ఓం అభీష్ట సిద్ధిప్రవర్షిన్యై నమః. ఓం జగద్ధితాయై నమః. ఓం బ్రహ్మపుత్ర్యై నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం ఏకహాయిన్యై నమః. ఓం గంధర్వాది సమారాధ్యాయై నమః. ఓం రాధహస్తోపలితాయై నమః. ఓం యజ్ఞాంగాయై నమః. ఓం యజ్ఞఫలదాయై నమః. ఓం యజ్ఞేశ్యై నమః. ఓం యజ్ఞరూపిణ్యై నమః. ఓం హవ్యకవ్యప్రదాయై నమః. ఓం శ్రీదాయై నమః. ఓం స్తవ్యభవ్య క్రమోజ్వలాయై నమః. ఓం బుద్ధిదాయై నమః. ఓం బుద్ధిదాయై నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం ధనధాన్య వివర్ధిన్యై నమః. ఓం యశోదాయై నమః. ఓం సుయశపూర్ణాయై నమః. ఓం యశోదానందవర్ధిన్యై నమః. ఓం ధర్మజ్ఞాయై నమః. ఓం ధర్మవిభవాయై నమః. ఓం ధర్మరూపతనోరుహాయై నమః. ఓం విష్ణుపాదోద్భవీ ప్రఖ్యాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం విష్ణురూపిణ్యై నమః. ఓం వసిష్ఠపూజితాయై నమః. ఓం శిష్టాయై నమః. ఓం శిష్టేష్టాయై నమః. ఓం శిష్టకామధుహే నమః. ఓం దిలీపసేవితాయై నమః. ఓం దివ్యాయై నమః. ఓం ఖురపావిదవిష్టవాయై నమః. ఓం రత్నాకర సముద్భూతాయై నమః. ఓం రత్నదాయై నమః. ఓం శక్రపూజితాయై నమః. ఓం పీయూషవర్షిణ్యై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం పుణ్యఫలప్రదాయై నమః. ఓం వయఃప్రదాయై నమః. ఓం పరమోదాయై నమః. ఓం ఘృతదాయై నమః. ఓం ఘృతసంభవాయై నమః. ఓం కార్తవీర్యార్జునమృతిహేతవే నమః. ఓం హేతుకసన్నుతాయై నమః. ఓం జమదగ్నికుటాజస్రసేవాయ నమః. ఓం సంతుష్టమానసాయై నమః. ఓం రేణుకావినుతాయై నమః. ఓం పాదరేణుపాలితభూతలాయై నమః. ఓం సవత్సాయై నమః. ఓం వత్సకారాదిపాలితాయై నమః. ఓం భక్తవత్సలాయై నమః. ఓం వృషదాయై నమః. ఓం కృషిదాయై నమః. ఓం హేమశృంగాగ్రతలశోభనాయై నమః.
ఓం త్రైలోక్యవందితాయై నమః ఓం భవ్యాయై నమః ఓం భావితాయై నమః ఓం భవనాశన్యై నమః ఓం భుక్తిముక్తిప్రదాయై నమః ఓం కాంతాయై నమః ఓం కాంతాజన శుభంకర్యై నమః ఓం స్వరూపాయై నమః ఓం బహురూపాయై నమః ఓం అచ్ఛాయై నమః ఓం కర్పూరాయై నమః ఓం కపిలాయై నమః ఓం అమలాయై నమః ఓం సాధుశీలాయై నమః ఓం సాధురూపాయై నమః ఓం సాధుబృంద నిషేవితాయై నమః ఓం సర్వవేదమయ్యై నమః ఓం సర్వదేవరూపాయై నమః ఓం ప్రజావత్యై నమః ఓం వసూనాం దుహిత్రే నమః ఓం రుద్రమాత్రే నమః ఓం ఆదిత్య సహోదర్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం స్వధాయై నమః ఓం మేధాయై నమః ఓం బుద్ధ్యై నమః ఓం సిద్ధ్యై నమః ఓం స్మృత్యై నమః ఓం ధృత్యై నమః ఓం కాంత్యై నమః ఓం లక్ష్మీ నమః ఓం మహామాయాయై నమః ఓం మహాదేవాదివందితాయై నమః ఓం తీర్థస్వరూపాయై నమః ఓం దేవేశ్యై నమః లోకానాం మలహారిణ్యై నమః ఓం జాహ్నవ్యై నమః ఓం యమునాయై నమః ఓం గోదాయై నమః ఓం సూర్యపుత్ర్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం యోగానందాయై నమః ఓం యోగసిద్ధివ్రతాయై నమః ఓం యోగినిషేవితాయై నమః ఓం శ్రీకర్యై నమః ఓం శ్రీమత్యై నమః ఓం శ్రీదాయై నమః శ్రీమద్గోలోకవల్లభాయై నమః శ్రీ గోదేవతాయై నమః. అందరూ కూడా గట్టిగా ఒక్కసారి గోమాత యొక్క నామాన్ని అందరూ కూడా చెప్పండి. అందరూ చెప్పండి, గోదేవతాయై నమః. గట్టిగా గోదేవతాయై నమః, గోదేవతాయై నమః. ఇంత పరమపావనమైనటువంటి గోమాత అష్టోత్తర శతనామావళిని మనం చెప్పుకున్నాం. పరమాత్మకు ఉన్నటువంటి అనేక నామాలలో గోవింద మిగతా ఏ నామాలతో పిలిచినా కేశవ, నారాయణ, మాధవ అంటే పరమాత్మ వింటాట. గోవింద అంటే మాత్రం ఎవరు నన్ను పిలిచారా అని ఆయన చూస్తాట. ఎందుకు అంత ఆ ప్రాధాన్యత అంటే, గోటిపైన గోవర్ధనాన్ని ఎత్తి 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు గోపాలకులను గోవులను రక్షించిన తరువాత దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపిస్తూ కృష్ణావతారంలో మొట్టమొదటిసారి గోవింద 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 అన్నారట. గోవింద అంటే గాం విందతేది గోవింద, గోవులను రక్షించినటువంటి వాడు గోవిందుడు. అట్లనే గాం అంటే ప్రాణాలని కూడా ఉన్నది కాబట్టి ప్రాణాలను రక్షించినటువంటి వాడు గోవిందుడు. కాబట్టి ఎప్పుడైతే ఎక్కడైతే గోవింద అని స్మరిస్తారో, గోవిందేది సదా స్నానం, గోవిందేది సదా జపం, గోవిందేది సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క సందర్భంలో చెప్పాలి. కానీ గోవిందనామాన్ని మాత్రం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా అయినా కూడా చెప్పవచ్చు అని శాస్త్రవచనం. కాబట్టి ఒక్కసారి పరమాత్మకు ప్రీతికరమైనటువంటి గోవుల్ని సంరక్షించి సంపాదించుకున్నటువంటి గోవిందనామాన్ని గోనామాన్ని ఒక్కసారి వెలిగెత్తి అందరం కూడా ఆర్తితో పరమాత్మను పిలుద్దాం. అందరం కూడా గో సంరక్షక గోవింద, గోపాలక హరి గోవింద. గట్టిగా అనాలమ్మా. గోవిందనామానికి కూడా వెనకాడితే కష్టమని ఇందాక చెప్పాం. కాబట్టి గోవిందనామాన్ని 2 చేతులు పైకెత్తి అందరూ ఒక్కసారి గట్టిగా గోవింద గోవింద గోవింద. శ్రీ గోదేవతాయై నమః. అలంకరాధనానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, ప్రత్యక్ష దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సంభవద్భిః సమర్పయామి, నివేదనం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, నీరాజనం సంరాజం చ విరాజం చాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే దయామాస మాసగుం త్రయామసి. సర్వదేవమయే దేవి సర్వదేవైరలంకృతే మాతరః మమ అభిలషతం సఫలం కురునందిని. శ్రీ గోదేవతాయై నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, నమస్కరోమి. జై బలో కార్తీక దామోదర భగవానికి, గోదేవతకు, సకల దేవతా స్వరూపిణి కామధేనువుకు గోవింద. హరయే నమః, హరయే నమః. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి అమ్మా గోదేవత యొక్క ప్రార్థన చెప్పండి. గాం దృష్ట్వాతు నమస్కృత్య కుర్యాత్ ఏవ ప్రదక్షిణం తేన సప్తద్వీప వసుంధర. గోవును దర్శించి నమస్కరించి దాని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే ఒక్కసారి భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టని దీని భావన. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి గోదేవతాయై నమః గోవింద కూడా విందాం. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా గోమాత్రే నమః, గోమాత్రే నమః. గడ్డిపోచతో అదిలిస్తేనే పంట పొలంలో పడి మృతి చెందిన మాయగోవు గౌతమ మహర్షిని
గోహత్య దోషానికి గురిచేసింది. అపర భగీరథుడై గౌతమ్ మహర్షి తపమాచరించి గంగా సమానమైన గోదావరిని భూమిపైకి తీసుకువచ్చి ఆ గోవుకి ప్రాణం పోసిన గోవురు ఇది. కార్తీక దీపకాంతులతో వెలుగుందే ఈ పవిత్ర స్థలిలో పెద్దలు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు ప్రవచనం చేస్తారు. మనకి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తారు. త్రయంబక కరుణాసారాం త్ర్యంబక కరుణాసారాం గౌతమస్య తపఃఫలాం వందే గోదావరీం దేవీం వందే గోదావరీం దేవీం గోష్పదక్షేత్రవాహినీ. శివకేశవులకు పరమ ప్రీతిపాత్రమైన పరమ పవిత్రమైన కార్తీక మాసంలో దివ్యమైన గోష్పద క్షేత్రంలో సకల దేవతల సన్నిధానంలో ఒక చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈటీవీ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యానికి హృదయపూర్వకమైన శుభాభినందనలు అందిస్తూ ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా నిలిచి చక్కని కార్యక్రమాల ద్వారా సమాజాన్ని సంస్కారపూర్వకమైన సమీకరణ సమాజానికి అందించాలన్న కృత నిశ్చయంతో ఇందుకు దోహదం చేస్తున్న ప్రజాప్రతినిధులైన పెద్దలకు, చక్కగా ఈ కార్యక్రమంలో తమ భక్తి నివేదనను సమర్పించుకోవడానికి విచ్చేసిన భక్తజనులకు అందరికీ మునుముందుగా నమస్సులు సమర్పిస్తూ ఒక్కసారి శివకేశవులను నోరారా ఎలుగెత్తి పిలిచి కార్యక్రమంలోకి వెళదాం మనం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. పవిత్రమైన గోష్పద క్షేత్రంలో కార్తీక మాసంలో దీపోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వేదోక్తంగా ఆగమోక్త ప్రకారంగా నిర్వహింపచేస్తున్న ఋత్విక్ వరేణ్యులు ఎన్నో విశేషాలు తెలియచేశారు. గోదావరి ఎలా పుట్టింది, ఇది గోష్పద క్షేత్రం ఎలా అయింది, మామూలు మానవుల భాషలో కూడా గోవు పాదాల రేవు అనుకుంటున్నాం. ఏనాడో సాంస్కృతికంగా గోవూరు అన్న పేరు ఈ పట్టణానికి ప్రసిద్ధంగా ఉంటే కాలక్రమేణా కొన్ని కారణాల వల్ల అది కొవ్వూరుగా పరిణామం చెందితే మళ్ళీ పూర్వ సంస్కృతి వైభవాన్ని నిలబెట్టాలన్న దృఢ సంకల్పం కలిగిన ఇక్కడి ప్రజల అభీష్టాన్ని గుర్తించిన పెద్దలు, ప్రభుత్వ అధినేతలు మళ్ళీ గోవూరుగా ప్రాచీన వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి సంకల్పించడం ముదావహమైన అంశం. ఇది పరమాత్ముని యొక్క దివ్యమైన కరుణా విశేషం. ఇక గోవును గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనకు కనిపిస్తాయి. దర్భపుల్లతో అదిలించినంత మాత్రాన తనువు చాలిస్తుందా ఏ ఆవైనా? ఎందుకు ఈ కథ చెప్పారు అంటే, దర్భపుల్లతో అదిలించినంత మాత్రాన తనువు చాలించడం కోసం రాలేదు ఆ గోవు. సకల మానవజాతి తరించడానికి ఇక్కడ ఒక పరమ పావనమైన వాహిని ప్రవహింపచేయడానికి అది పరమేశ్వర సంకల్పం వల్ల జరిగిన సన్నివేశం తప్ప మరొక్కటి కాదని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆనాడు గౌతమ మహర్షి తనకు గోహత్య పాతకం వచ్చిందని తపస్సు చేసి ఉండకపోతే, ఆ ప్రయత్నం జరిగి ఉండకపోతే సకల మానవులు తరించడానికి ఈ దివ్యక్షేత్రం మనకు లభించేదా? ఈ పరమ పావనమైన గోదావరి వాహిని మనకు దొరికి ఉండేదా?
గోదావరి 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 అంచు పలుకు గుణవంతులకు. శ్రీనాథ మహాకవి అంటాడు, కవి సార్వభౌముడు, ఈ ప్రాంగణమంతా ఈ ప్రాంతమంతా సంచరించి గోదావరి తీరంలోని ప్రతి అణువులో పరమేశ్వర సందర్శనం చేసిన ఈశ్వరార్చన కళాశీలుడైన శ్రీనాథ మహాకవి అంటాడు పరవశించిపోయి, గోదావరి 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 అంచు పలుకు గుణవంతులకు. గోదావరి తల్లి సంపాదింతు నీవు భవ్య శుభములన్. సంపాదింతువు నీవు భవ్య శుభంబుల్. ఇలాంటి గోదావరి గౌతమ మహర్షి కారణంగా ఇక్కడికి వచ్చింది కాబట్టి, ఆ మహనీయుని తపస్సు గోదావరి ఇక్కడికి రావడానికి కారణమైంది కాబట్టి ఆ గోదావరికి గౌతమి అన్న పేరు కూడా వచ్చింది. గౌతముడు అన్న పేరులో కూడా గో శబ్దం వినపడుతుంది. గోదముడు ఆయన. గో అనే మాట కిందాక పెద్దలు చెప్పారు, ఎన్నో ఎన్నో అర్థాలు ఉన్నాయి. వాటితో పాటుగా గో అంటే కిరణం, గో అంటే భూమి, గో అంటే మానవ శరీరము లోపల ఉన్న అనేక రకాల ఇంద్రియాలు ఉన్నాయి. కాళ్ళు, చేతులు, వాక్కు, మల మూత్ర అవయవాలు. ఇవి పనులు చేసి పెట్టే అవయవాలు. పనులు చేసి పెట్టే అవయవాలు అంటే మనకు అర్థమవుతోంది. దీన్ని తేలికగా చెప్పడం కోసం కర్మేంద్రియాలు అన్నారు. అలాగే మనకు ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి, ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడానికి మరొక 5 ఇంద్రియాలు ఉన్నాయి. అవి తెలుసుకునే అవయవాలు కాబట్టి వాటిని జ్ఞాన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నారు. శబ్దాన్ని వినడానికి చెవి, రూపాన్ని చూడడానికి కన్ను, వాసనలు గ్రహించడానికి ముక్కు, రుచిని తెలుసుకోవడానికి నాలుక, స్పర్శను గ్రహించడానికి చర్మం. ఇవి తెలుసుకునే అవయవాలు కాబట్టి జ్ఞాన ఇంద్రియాలు అన్నారు. గో అంటే ఇంద్రియం కనుక గోవు అంటే అది ఎక్కడో లేదు, మన లోపలే దాగి ఉన్నది. మన లోపల దాగి ఉండడం ఎలా ఉన్నది అంటే ఆలోచిస్తే అసలు గోవు ఎలా ఆవిర్భవించిందో వేదవాంగ్మయం ఒక అద్భుతమైన కథను చెప్పింది. చాలా ఆశ్చర్యకరమైన కథావృత్తాంతంగా కనిపిస్తుంది. అందరి వలె బ్రహ్మదేవుని సృష్టిలో నుంచి గోవు ఆవిర్భవించలేదు. ప్రజాపతి ఒకనాడు వసువులందరినీ పిలిచి ఆజ్ఞాపించాడు, ఓ వసువులారా, లోక కళ్యాణమే లక్ష్యంగా మీరు అఖండమైన ఒక దివ్య యాగం నిర్వహించండి. 365 రోజుల పాటు నిర్వహించవలసిన మహాయాగం. దాన్ని దీర్ఘసత్ర యాగం అంటారు. అలాంటి ఒక యాగాన్ని నిర్వహించమని ప్రజాపతి ఆదేశించాడు వసువులందరినీ. ఆ యాగం చేస్తున్న వేళ, పరమ పవిత్రంగా మంత్రపూతంగా వేద గానం వినపడుతున్న వేళ, ఆ అగ్నిహోత్రంలో నుంచి, ఆ అగ్నిగుండంలో నుంచి ఆవిర్భవించింది గోవు. అంటే గోవు అగ్నిహోత్రమంత పవిత్రమైంది అన్నమాట. అగ్నికి ఈ కార్తీక మాసానికి ఉన్న అద్భుతమైన సంబంధాన్ని పెద్దలు ఇప్పుడే చెప్పారు. అగ్నిర్నః పాతు కృత్తికా. కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం కాబట్టి ఆ అగ్నిలో నుంచి ఆవిర్భవించిన గోమాతను పూజించడం, గోమాత యొక్క దివ్యమైన తత్వాన్ని అవగాహన చేసుకోవడం, గోమాత సేవలో మన జీవితాలను చరితార్థం చేసుకోవడం పరమేశ్వరుడు మనకు ప్రసాదించిన పరమాద్భుతమైన దివ్య అవకాశంగా భావించాలి. సర్వసాధారణంగా గోపూజ అంటే ఆ గోవుకేదో పసుపు కుంకుమలు పూలు సమర్పించి, ఏదో హారతి ఇచ్చి ఆ గోమాత చుట్టూ ప్రదక్షిణం చేస్తాం మనం. యథార్థంగా ఇంతటితో తీరదు. ఇది కేవలం పూజకు ప్రారంభ దశ మాత్రమే. అయితే ఈ పూజ చేసేటప్పుడు కూడా అగ్ని సదృశమైన దివ్యమైన తేజస్సు కలిగి 33 కోట్ల మంది దేవతలు నిరంతరము తన దేహంలో నివాసం ఉండడానికి వీలైన దివ్యమూర్తి అయిన గోమాతను మామూలు ప్రాణిగా అవతరించింది కాబట్టి మామూలు ప్రాణులకు ఉండే సాధక బాధకాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. గోమాతకు ఇబ్బంది కలిగే విధంగా, గోమాతకు అసౌకర్యం కలిగే విధంగా మనం ఒకరి తర్వాత ఒకరు పోటీలు పడి పసుపును కుంకుమను ముఖాన అద్ది అసౌకర్యం కలిగించకూడదు.
ఇది పూజ పేరుతో చేసే అపచారం అవుతుంది. అంతేకాదు కేవలం పూజ చేసి ప్రదక్షిణం చేసినంత మాత్రాన, పుష్పహారాలు సమర్పించినంత మాత్రాన తీరదు, అది మనముచ్చట మాత్రమే. మరి గోవుకు ఏం కావాలి? ప్రేమతో ఒక అరటిపండు తినిపించాలి, 4 గడ్డి పరకలు గోవు నోటికి అందించాలి. ఎన్నడూ గోవును నిందించరాదు, ఎన్నడూ గోవును హింసించరాదు. గోవుని కొట్టడం, గోవుని బాధ పెట్టడం పరమాత్మ విషయంలో చేసే అతి భయంకరమైన ఒకానొక అపచారం అవుతుంది అని పెద్దలు చెప్పారు. నన్ను బాధ పెట్టినా నేను అంగీకరిస్తాను, కానీ నా ప్రతిరూపంగా ఉండే గోమాతకు ఎవరైనా కష్టాన్ని కలిగిస్తే నేను ఎంతమాత్రము సహించనని పురాణాలలో పరమాత్మ కంఠోక్తిగానే వ్యక్తం చేశాడు. అందువల్ల గోమాత విషయంలో మనం ఎంతో జాగరూకతను పాటించవలసిన అవసరం ఉంది. సాటి ప్రాణి పట్ల మన ప్రవర్తనలు సక్రమంగా ఉండడం కోసమే పెద్దలు మనకు అర్చా విధానాన్ని అనుగ్రహించారని, కేవలం ఆరాధించడంతో ఆగిపోక చక్కని అవగాహనను మనం కలిగి ఉండి సాటి ప్రాణులను ఎలా పూజించాలో, ఎలా గౌరవించాలో, ఎలా ప్రేమించాలో మనం నేర్చుకోవాలని మన పెద్దల అభిప్రాయం. ఈవేళ దేశంలో కంచి కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం ఇలాంటి జగద్గురువులు నిర్వహిస్తూ సకల లోకానికి ధార్మికమైన ఒక దిశానిర్దేశం చేసే ఎన్నో పీఠాలు ఉన్నాయి. ఆ అన్ని పీఠాలలోనూ గజరాజులు ఉంటారు, గోమాతలు ఉంటారు. ప్రతినిత్యము కూడా పీఠాధిపతులు స్వయంగా వాటికి పూజను నిర్వహిస్తారు. ఆశ్చర్యం ఏమిటి అంటే, గోవు కంటే ఏనుగు చాలా పెద్ద ప్రాణి, దాని దేహం చాలా పెద్దది. కాబట్టి ఎవరిని ముందుగా పూజించాలి? గజాలను ముందుగా పూజించాలి. కానీ పీఠాధిపతులు ఆ పని చెయ్యరు. ముందుగా గోమాతను అర్చించి గోదేవత యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని సంపాదించుకుని ఆ పిమ్మట మాత్రమే గజరాజులను అర్చిస్తారు. ఎందువల్ల అంటే సమస్త ప్రాణుల లోపల గోవుకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. మానవ రూపాన్ని ధరించిన వారిలో ఒకరికి ప్రాధాన్యం, జంతు రూపాలలో ఉన్న వాటిలో ఒకరికి ప్రాధాన్యం. ఎందుకని అంటే సమస్త జంతుజాలానికి ప్రాతినిధ్యం వహించే లక్షణం కలిగింది గోవు. అందుకనే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటే జంతుజాతిలో గోవులు మొదలుగా కలిగిన ప్రాణులన్నీ, మానవులలో బ్రాహ్మణులు మొదలుగా కలిగిన వారందరూ ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అన్న అభిప్రాయం తప్ప, గోవులు తప్ప మిగతా జంతువులు ఏమైనా అయిపోవాలని కానీ, బ్రాహ్మణులు తప్ప మిగిలిన వారందరూ ఏదో అయిపోవాలని కానీ మన పూర్వుల ఉద్దేశం కాదు. సంస్కృత భాషలో 1 చెబితే ఏకవచనం ఉంటుంది, 2 చెబితే ద్వివచనం ఉంటుంది, 3 చెబితే బహువచనం ఉంటుంది. గోవు బ్రాహ్మణులు ఇద్దరైతే గోబ్రాహ్మణేభ్య అని బహువచనం చెప్పారు. అంటే ఉద్దేశం గోవులు మొదలుగా కలిగిన సకల జంతువులు, బ్రాహ్మణులు మొదలుగా కలిగిన సమస్త ప్రాణులు. అందువల్ల మానవ వర్గంలో సద్బ్రాహ్మణుడైన వానికి, వేద విధుడైన వానికి, తత్వం తెలిసిన వానికి, పురాణ ప్రవక్త అయిన వానికి ఆగమోక్త ప్రకారంగా అర్చావిధులను నిర్వహించి సమస్త జాతి ఆనందాన్ని పొందడానికి వీలైన కార్యక్రమాన్ని దీక్షతో దక్షతతో నిర్వహించే వారికి ఎంతటి విలువ ఉన్నదో ఆ గోవునకు అంతటి విలువ ఉన్నది అని మనం గమనించాలి. గోధూళి ధూసరిత గోప వేషం అంటారు. ఆ గోమాతకు అంత విశేషం ఉంది. పరమాత్మ కృష్ణరూపంలో గోవు వెంట నడుస్తాడట. ఆ గోధూళి పైకి రేగి ఆయన శరీరం మీద పడుతుందట, పరమ ఆనందం పొందుతాడట. ఈ గోధూళిని అందుకుని దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు స్వామి అన్నారు. అందువల్ల గోవుకు ఉన్న విశేషాన్ని మనం గమనిస్తే, ఆ గోవు కారణంగా ఏర్పడిన గోవూరు గోష్పద క్షేత్రంలో మనం ఉన్నాం, దివ్యమైన గోదావరి తీరంలో మనం ఉన్నాం. ఒక్క మాట గోదావరిని గురించి కూడా మననం చేసుకుంటే, గోదావరి ఎలా పుట్టిందో చెప్పారు. భౌగోళికంగా చూసుకుంటే అది నాసికా త్రయంబకంలో పుట్టింది అన్నారు. ఒక్కసారి ఏ రాజమహేంద్రవరంలోనో కొవ్వూరులోనో మనం నిలబడి ఇక్కడికి ప్రవహిస్తూ ముందుకు సాగుతున్న గోదావరి వెంట మన ఆలోచనలు వెనక్కి వెళితే భద్రాచలం, ఆ తర్వాత కర్ణాటక మహారాష్ట్ర సీమలు, ఇంకా వెనక్కి వెళితే నాసికా త్రయంబకం కనిపిస్తుంది. ఈవేళ ప్రపంచమంతా వ్యాపించిన దివ్యమైన ఆధ్యాత్మిక సంపదకు మూలం కూడా నాసికా త్రయంబకంలోనే పుట్టింది. నాసిక అంటే ముక్కు,
త్రయంబకం అంటే మూడవ కన్ను. నాసికకు పైభాగాన పాలభాగంలో జ్ఞాననేత్రంగా ఉండే మూడవ కన్నే నాసికా త్రయంబకం. నాసికా త్రయంబకంలో గోదావరి పుట్టి అనునిత్యము మనందరినీ తరింపచేయడానికి వాహినిగా వస్తోంది అంటే గోదావరిని సేవించడం ద్వారా, గోమాతను సేవించడం ద్వారా మనలో జ్ఞాన వికాసం కావాలి. మనం చేస్తున్న సంప్రదాయాల తీరుతెన్నుల పట్ల స్పష్టమైన అవగాహన కావాలి. భక్తితో, శ్రద్ధతో, దీక్షతో, లోక కళ్యాణ భావనతో మనం సత్కార్యాలు ఆచరించాలి. అప్పుడు ఈ గోష్పద క్షేత్రంలో ఈనాడు మనం వెలిగించుకున్న దీపం కేవలం బయట చీకటిని తొలగించేదిగా మాత్రమే కాక మన అంతర్గత జ్యోతి అయి నిలిచి మన హృదయాలలో దాగి ఉన్న అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేసి దివ్యమైన జ్ఞానజ్యోతిస్సుగా మనకు కావలసిన వైభవాన్ని అనుగ్రహిస్తుంది. అందుకు కావలసిన శక్తియుక్తులను ఇటు నుంచి కార్తీక దామోదరుడు, ఇటు నుంచి పరమేశ్వరుడు మనకు అనుగ్రహిస్తున్న శుభవేళ. ఆ దివ్యమూర్తులకు నమస్కరిస్తూ ఈ గోవూరు పట్టణానికి ఇతోధికమైన దివ్య వైభవం అనుగ్రహింపబడుగాక అని ఆకాంక్షిస్తూ ఈ పండుగలో నాకు పాలు పంచిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని. కార్తీక దీపం అంటే మన దుష్కృత్యాలను పోగొట్టి, మన పాపాలను పోగొట్టి, మన అంతఃబాహ్య తిమిరాలను పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించేది కార్తీక దీపం. అటువంటి పవిత్రమైన వేలాది కార్తీక దీపాలను ఇప్పుడు మనం వెలిగించుకుందాం. మన వైదిక కార్యనిర్వాహకులు పులుపుల ఫణికుమార శర్మ గారు, రాఘవేంద్ర శర్మ గారు, సాయి పవన శర్మ గారు ఇప్పుడు మనందరి చేత సామూహిక దీపారాధన చేయిస్తారు. తరువాత దీపలక్ష్మికి పూజ చేసుకుందాం. అస్య దేవదేవ్యాః గణదానేక దివ్యావతార స్వరూపిణ్యాః అఖిలాండకోణ బ్రహ్మాండ నాయక్యాః తేజోవతేం శ్రీ దీపలక్ష్మీ దేవతా దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రథమతః భూమిం నమస్కృత్య అందరూ కూడా రెండు చేతుల్ని నేలకి తాకించి కళ్ళకు అద్దుకోండి. కాండాత్ కాండాత్ ప్రదహంతే పరశః పరశః పరే ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ యా శతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవిష్టకే విధేమః విశావయం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసాధారయిష్యామి రక్షస్వ మాం. అందరూ కూడా శిరస్సు వంచి భూమిని చూస్తూ నమస్కరించండి. భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణి. ధరాయే నమః. తరువాత కొద్దిగా కుంకుమ తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి గౌరీదేవిగా భావన చేసి మీ పక్కన ఉన్నటువంటి శ్రీమూర్తికి చక్కగా అలంకరించండి. ఆవిడ కూడా మీకు కుంకుమను అలంకరిస్తారు. తరువాత కొద్దిగా కుంకుమను తీసుకొని మీ శిరో ప్రారంభ స్థానం అంటే పాపట్లో కుంకుమను ధరించండి. అది గంగా స్థానం. సుమంగళేర్యం వధరిమాకం సభేరవశ్యదా సౌభాగ్యమస్యేదస్తం విపరీతనా. తరువాత మంగళప్రదమైనటువంటి పసుపును కొద్దిగా తీసుకొని మీ వస్త్రానికి అలంకరించుకొని మీ చీర చెంగు వెనకాలన్నటువంటి దీపాల మీద పడకుండా కుడి చేతి వైపున కుడి భుజం పైన వేసుకోవటం కానీ లేదా ఆ చీర చెంగులు ముందుకు పెట్టుకోవటం కానీ చేయండి. అనంతరం అక్కడ ఉన్నటువంటి ఒత్తులలో ఒక వత్తిని తీసుకొని ముందుగా ఒక వత్తిని వెలిగించి ఆ వత్తితో మిగిలినటువంటి 365 ఒత్తుల యొక్క జ్యోతిని అందరూ కూడా మీ ఇష్టదేవతను, మీ కులదేవతను, అలాగే మీ తల్లిదండ్రులను, మీ గురువును, అట్లాగే కార్తీక దామోదరుణ్ణి, పవిత్ర పావన క్షేత్రాధిష్టాన దైవం అయినటువంటి గోమాతను స్మరిస్తూ చక్కగా అందరూ కూడా దీపారాధన చేయండి. ఓం అగ్నినా అగ్ని సమిధ్యతే హవిర్గృహపతిర్యువా హవ్యవార్జిహ్వాస్యః ఆరోగస్య స్థానే స్వతేజసా భాణి భ్రాజస్య స్థానే స్వతేజసా భాణి పటరస్య స్థానే స్వతేజసా భాణి పతంగస్య స్థానే స్వతేజసా భాణి స్వర్ణరస్య స్థానే స్వతేజసా భాణి జ్యోతిషీమరస్య స్థానే స్వతేజసా భాణి విభాసస్య స్థానే స్వతేజసా భాణి కశ్యపస్య స్థానే స్వతేజసా భాణి ఓం భోర్భవస్వః ఆపో వో మిథనం మిథనం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా
తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. సామూహిక దీపారాధనా ముహూర్త సుముహూర్తోస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనానవానాం గ్రహణామత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. అందరూ కూడా నమస్కారం చేస్తూ దీపదేవిని ధ్యానిస్తూ ఉండండి. జగాధరావం భీకరం శామ్నివంగినము శంకరా దయాకరావం శివాయ ఈశ్వర సమస్త జ్వాలగ జ్వలించరా అలంకరావం గంగాధరేశ్వర శశిధర రుద్రమఖిలేశ్వర భయంకరావం భవభయాయ రమేశ్వర జయ దిగంబరా రామిదేవా రామిదేవా రోమదేవా పింఛడానిను భజించడానిను నిప్పగనుకురావా రామిదేవా రామిదేవా రోమదేవా శివ శుభంకరా హర మహాదేవా చలువగంగని తరిరే శాంతం హృదటిపై భస్మజ్వాలలింగముగా దాచిన శివరూపం హారమయ్యే నాగు పాములో కట్టిన నీరేశం ఆత్మవే తన ముట్టికి పూసిన మృత్యుంజయుడే హరరూపం
ఆయుర్బలం ధైర్యం సంప్రదాయశ్చ వివర్ధనం జాతస్మరత్వం మోక్షశ్చ దీపదర్శనమాత్రతః. ఒక్కసారి దీపాన్ని దర్శిస్తే చాలుట చక్కటి సంతానము, ధైర్యము, చక్కటి సంపద, అట్లానే పూర్వజన్మ యొక్క కర్మలన్నీ కూడా పటాపంచలైపోయి చక్కటి జ్ఞానము, మోక్షము లభిస్తాయి అని దీపమహత్యంలో చెప్పబడ్డది. అటువంటి జ్ఞాన ప్రదీపాన్ని మీరు వెలిగించారు, కార్తీక దీపాన్ని వెలిగించారు. అటువంటి ఆ దీపలక్ష్మీదేవిని ఒక్కసారి అందరం కూడా ధ్యానించి చక్కగా దీపలక్ష్మి పూజను మనందరం కూడా చేసుకుందాం. దీపంలో ముగ్గురు దేవతలు ఉన్నారట. శ్లోకాన్ని చెప్పుకుందాం. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. చెప్పండి. ప్రాతఃకాలే భవేద్బ్రాహ్మీ మధ్యాహ్నేతు మహేశ్వరి సాయంకాలే సదాలక్ష్మి దీపదేవి నమోస్తుతే. అదే ఇంట్లో దీపం పెట్టినప్పుడు సంధ్యాదీపం నమోస్తుతే అని చెప్పాలి. కార్తీక దీపం కనుక ప్రత్యక్ష లక్ష్మీ స్వరూపం కనుక ఆవిడ్ని విశేషంగా మనం అర్చన చేయబోతున్నాం కాబట్టి దీపలక్ష్మి అని సంబోధించడం జరిగింది. అటువంటి దీపలక్ష్మీదేవి మీ ముందు సాక్షాత్కరించినట్లుగా అమ్మవారు సాకారమూర్తిగా మీ ముందున్నట్లుగా అమ్మవారి పాదాలకు కలువలతో, అంటే అమ్మవారు పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షి అంటారు. కాబట్టి పద్మంలో ఉద్భవించినటువంటి అమ్మ పద్మంలాగా ఉంటుంది. పద్మం లాంటి కనులు కలిగినటువంటి అమ్మ పద్మంతో అర్చన చేస్తే అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మవారి యొక్క కమలాల వంటి పాదాల మీద చక్కగా పద్మాలతో అర్చన చేస్తున్నాము అని భావన పొందుతూ పసుపు కుంకుమ అక్షతలతో పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. ధ్యాయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. ఆవాహయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. నవర్త ఖచద హేమ సింహాసనార్థం అక్షదాన్ సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. ఉపచారక స్నానం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. సువర్ణ కంచుకాన్ సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. కంఠాభరణార్థం వివిధాభరణార్థం అక్షదాన్ సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. శ్రీగంధం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. గంధస్యోపరి అలంకరణార్థం హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. పరిమళ పటవాసం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. సీమంత సింధూరం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. పుష్పైః అక్షతైః పూజయామి. అందరూ కూడా అర్చన చేస్తూ చెప్పండి. చెప్పండి. దీపలక్ష్మీ నమః. అర్చన చేస్తూ చెప్పాలమ్మా. దీపలక్ష్మీ నమః. తేజోవత్యై నమః. సర్వ ఐశ్వర్య ప్రదాయిన్యై నమః. తిమిరహరాయై నమః. సర్వ సౌభాగ్య దాయిన్యై నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. అలంకరణార్థం నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. ధూపమాఘ్రాపయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. నీళ్లు తీసుకొని అందరూ కూడా మీ పక్కన ఏర్పాటు చేసినటువంటి నివేదన మీద నీళ్లు జల్లి అమ్మవారికి నివేదన చేయండి. ప్రోక్ష్య పరిశుచ్య పుండరీకాక్ష పుండరీకాక్ష. అందరూ కూడా అమృతమస్తు అని అమ్మవారికి నివేదన చేయండి. దీపలక్ష్మీదేవి నమః. సద్యస్కలవసరార్థం ఖండశర్కరా నివేదయామి. ఓం ప్రాణాత్మనే నమః. ఓం అపానాత్మనే నమః. ఓం వ్యానాత్మనే నమః. ఓం ఉదానాత్మనే నమః. ఓం సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తదర్థం అక్షదాన్ సమర్పయామి. అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం మహాదేవ్యై చ విద్మహే తేజవత్యై చ ధీమహి తన్నో దేవః ప్రచోదయాత్. దీపలక్ష్మీదేవ్యై నమః. పాదార్ధయోః దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అందరూ కూడా దోషులు బట్టి చెప్పండి. దీపదేవిని ప్రార్థించండి. చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహీ చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాని చ దేహి మే దీపదేవతాం. దీపదేవి మీకు సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని అమ్మవారికి శిరస్సు వంచి నమస్కరించండి. దీపదేవ్యై నమః. ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి.
సర్వోపచార పూజాం సమర్పయామి. దీపదేవ్యై నమః. అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి. జై బలో దీపలక్ష్మీ మాతకు, జై బలో దీపలక్ష్మీ మాతకు, జై బలో దీపలక్ష్మీ మాతకు. చీకట్లను చీల్చి వెలుగు రవ్వలను ప్రసాదించేది దీపం. అటువంటి దీపాన్ని తమ చేతులు అడ్డుపెట్టి మరింత వెలుగొందేలా చేసిన సహృదయుల వల్లే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైంది. వారికి హృదయపూర్వక అభివాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానించి చిరు జ్ఞాపికలతో సత్కరించుకుందాం. జ్ఞాపికలు అందజేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మాత్యులు శ్రీ కెఎస్ జవహర్ గారు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారిని. జ్ఞాపికలు అందుకునేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ జొన్నలగడ్డ వెంకట సుబ్బరాయ చౌదరి గారిని, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి మరియు లిటరరీ క్లబ్ అధ్యక్షులు కొవ్వూరు. కొవ్వూరు పురపాలక సంఘం చైర్పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు సేల్స్ ఆఫీసర్ ఫణీంద్ర గారిని, తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు గారిని, బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సతీష్ గారిని, మా మాధవి ఆయిల్స్ మండపేట ఎస్ఆర్కే రమేష్ వర్మ గారిని, ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె సేల్స్ ఎగ్జిక్యూటివ్ రాము గారిని, అంబికా దర్బార్ బత్తి డిస్ట్రిబ్యూటర్ రామకుమార్ గారిని, కోడూరి ప్రసాద్ గారు చాగళ్ళు, ఈనాడు యూనిట్ మేనేజర్ పి ప్రభాకర్ గారు, జ్ఞాపికలు అందజేసినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. ఈ గోవూరు ప్రాంగణంలో మనం వెలిగించిన ఈ కార్తీక దీపకాంతులకి ఆ పరమేశ్వరుడు పరవశించిపోయి పార్వతీ సమేతముగా ఇక్కడ ఆనంద తాండవం చేసి ఉంటాడు. ఈ గోష్పాద క్షేత్రంలో గోమాత కడుపు నిండా గ్రాసం తిండంత సంతోషం పడి ఉంటుంది. కార్తీక చంద్రుని కాంతి కిరణాలు తనపై పడినంతగా గోదావరి మాత పులికించిపోయి ఉంటుంది.
ఇప్పుడు మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార శర్మ గారు, రాఘవేంద్ర శర్మ గారు, సాయి పవన శర్మ గారు మనందరికీ కూడా స్వస్తి వచనాలు పలుకుతారు. అలాగే శాంతి వచనాలు పలికి పరమేశ్వరునికి నక్షత్ర హారతిని అందిస్తారు. కార్తీక మాసంలో చంద్రుడు భూమికి అతి సమీపంలో ఉంటాడు అని పెద్దల ద్వారా మనం వింటూ ఉంటాం. చంద్రుడు ఎక్కడికైతే వస్తాడో చంద్రుడితో పాటు చంద్రుడి భార్యలు కూడా వస్తారు కదా. ఎవరండి చంద్రుడి భార్యలు అంటే 27 నక్షత్రాలు. శాస్త్రంలో చెప్పినట్లయితే కృత్తికా నక్షత్రం దగ్గర నుండి మొదలుపెట్టి భరణీ నక్షత్రం దాకా 27 నక్షత్రాలు. మనందరం లౌకికంగా చెప్పుకోవాలి అంటే అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలు. మొట్టమొదటి నక్షత్రం కృత్తికా నక్షత్రం పైన వెలుగుతూ ఉన్నది. తర్వాత రోహిణి మొదలైనటువంటి నక్షత్రాలన్నీ కూడా జ్యోతి రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. అటువంటి ఆ 27 నక్షత్రాల రూపంలో ఉన్నటువంటి 27 జ్యోతులతో నక్షత్రహారతిగా కార్తీక దామోదరుడికి ఈనాడు మనం అర్చించుకున్నటువంటి గోమాతకు, లక్ష్మీనారాయణులకు, ఇక్కడ ఆవాహన చేసినటువంటి దేవతలందరికీ కూడా నక్షత్రహారతిని మనం ఇవ్వబోతున్నాం. ఏమిటి నక్షత్రహారతి వల్ల అంటే నక్షత్రాత్ అఖనాశశ్చ, పాపములన్నీ కూడా తొలగిపోయి మహత్తరమైనటువంటి పుణ్య సంపద నక్షత్రహారతిని తిలకించడం వల్ల కలుగుతుంది. అంతేకాకుండా మన నామ నక్షత్రమో మన జన్మ నక్షత్రమో ఈ 27 నక్షత్రాల్లో వెలుగొందుతూ ఉన్నది కాబట్టి మన నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. నక్షత్రాలను అనుసరించి గ్రహాలు ఉంటాయి కాబట్టి గ్రహానుగ్రహం కూడా పూర్ణంగా లభించాలి అంటే ముందుగా నక్షత్రానుగ్రహం లభించాలి. కాబట్టి కార్తీక దామోదరుడి అనుగ్రహాన్ని కాంక్షిస్తూ నక్షత్రహారతిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి నమస్కరించి ప్రణామపూర్వకంగా నక్షత్రహారతిని అందరం కూడా తిలకిద్దాం. ఓం యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య వృద్ధిమనువర్ధాపచతిరస్య పచితం మా కుర్వపచితోహం నిష్యేషు భూయాసం గౌర్ధేన భవ్యా మాతా రుద్రాణాం దుహితా వసో నాగస్వసాదిత్యా మమృతస్య నాభిః ప్రణవోచం చికితుషే జనాయ మాగామనాగామదితిం వదిష్ఠా పిబతూదకం తృణాన్యత్తు ఆయంగౌ పృష్యచక్రమేధసన్మాతరం పునః పితరం చ ప్రియం సువాహా మానోహికం సేజ్జాతమేదాగామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్ధ ఆగహి శ్రియామా పరిపాతయా సమ్రాజం చ విరాజం చాభిస్నేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయామాసగుం సృజామసి అగ్నిర్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసంజుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వాభువనాని సర్వా స కృత్తికాభిరభిసంవసానః అగ్నిర్నో దేవస్సుభితే దధాతు. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. గోదేవతాయే నమః. నక్షత్రహారతిం దర్శయామి. తదనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. అందరూ చెప్పాలి హర హర మహాదేవ. అందరూ కూడా హర హర మహాదేవ. హరయే నమః. హరయే నమః. హరయే నమః. తదనంతరం మహత్తరమైనటువంటి మంగళాన్ని ప్రసాదించేటటువంటి మంగళ నీరాజనం ఆనందాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఆనంద మంగళ నీరాజనం కర్పూరంతో ఇచ్చేటటువంటి హారతి కనుక కర్పూర నీరాజనంగా పిలువబడుతూ ఉంది. ఈ కర్పూరానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే కరిగిపోయే లక్షణం ఉంటుంది. అలాగే మన మనసుకు కూడా కరిగిపోయే లక్షణం ఉంటుంది కాబట్టి మన మనస్సునే స్వామి యందు జ్యోతిగా కర్పూర హారతిని మనం ఇస్తున్నామని, అలాగే ఈ కర్పూరం ఎలా అయితే కరిగిపోతుందో మన కష్టాలు కూడా కరిగిపోయి మన ఇష్టాలన్నీ మన దరి చేరాలని అందరూ నమస్కారం చేస్తూ చక్కగా కర్పూర హారతిని అందరం కూడా తిలకిద్దాం. ఓం హిరణ్యపాత్రం మధా పూర్ణం దధాతి మధవ్యాసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి
ఏకథైవ యజమానాయుస్తేజో దదాతి ఓం వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యథాస్తే తామ్మ ఆవహ జాతవేద లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం ప్రబోధం గావో దాశ్వాశ్వా విందేయం పురుషానహం ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. అందరూ కూడా మీకు చూపించినప్పుడు చక్కగా ముందుగా దీపలక్ష్మీదేవికి అద్దిన తరువాత మీరందరూ నమస్కారం చేసుకోండి. అవాహితేభ్య సర్వేభ్యో దేవతాభ్యో నమః. దీపలక్ష్మీదేవి నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. గోవిందా గోవిందా గోవిందా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఆర్తత్రాణ పరాయణ మమ్ము కాపాడు స్వామి, ఈ సంసారం నుండి మమ్మల్ని ఉద్ధరించు, చక్కని మోక్షాన్ని పుణ్య సంపదను మాకు ప్రసాదించు అని అందరూ కూడా గట్టిగా ఒక్కసారి వెలుగెత్తి చెప్పండి. గోవిందా గోవిందా గోవిందా. కార్తీక దామోదర కార్తీక దామోదర కార్తీక దామోదర గోష్పాద క్షేత్ర నివాస గోవిందా గోవిందా గోవిందా. తర్వాత 2 అక్షతలు తీసుకొని దీపలక్ష్మీదేవి దగ్గర వెయ్యండి. తర్వాత అక్షతలు నీళ్లు కూడా దీపదేవి దగ్గర వదిలిపెట్టండి. దీపలక్ష్మీదేవి నమః. సర్వోపచార పూజాన్ సమర్పయామి. ఛత్రఛామరాన సర్వోపచార పూజాన్ సమర్పయామి. యస్య స్మృత్యా జనామోక్యాదవ పూజా క్రియాదిషు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అమ్మా అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. అమయా యథాశక్తి ఉపచార పూజయా చ భగవతీం సర్వాత్మికాం ఏతత్ఫలం జగదంబార్పణం అస్తు. అమ్మా తెలిసి గాని తెలియక గాని ఏదో చేశాం. నేను చేసింది ఏదైనా సరే నా బుద్ధికి తోచినట్లు కాకుండా నా బుద్ధిని నీవు ప్రేరేపించి నా చేత చేయించావని నీవు భావించి లోపాలుంటే మన్నించి నన్ను అనుగ్రహించు తల్లి అని అందరూ కూడా సర్వస్య గాత్రస్య శిరఃప్రధానం. ఉత్తమాంగం అంటే మన శిరస్సు కాబట్టి శిరస్సు వంచి అమ్మ యొక్క పాదాలకు తాకించినట్టుగా భావించి నమస్కరించండి అందరూ కూడా. శ్రీమాత్రే నమః. ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. వాళ్ళ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే గోవిందా అంటే కేవలం వెంకటేశ్వర స్వామే కాదండి. ఇందాక చెప్పినట్టు కృష్ణ పరమాత్మకు కూడా గోవిందా అనేటటువంటి నామం ఇష్టం. అట్లానే గోవిందా అనే నామం అది రుద్రుడికి కూడా వర్తిస్తుంది. ఎలాగా అంటే గో అంటే వాక్కు అని అర్థం, శబ్దం అని అర్థం. ఈ శబ్దాలన్నీ ఎక్కడ ఉద్భవించినాయి అంటే ఈశ్వరుడి యొక్క ఢమరుకం నుండి అక్షరాలన్నీ వచ్చాయి, శబ్దాలన్నీ వచ్చాయి. అటువంటి శబ్ద బ్రహ్మస్వరూపమైనటువంటి ఈశ్వరుడు కూడా గోవిందా అంటే సంతుష్టుడవుతాట. చూడండి ఎంత విశేషమైనటువంటి నామం ఇది అంటే గోవింద 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 అంటే చాలు కామధేనువు మన వెనకాల వస్తుందట. ఇవాళ ఏ గోపూజనైతే మనం చేశామో ఆ కామధేనువు యొక్క అనుగ్రహం కలిగి కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయిట. ఎందుకంటే అచ్యుత కల్పవృక్షస్య అనంత కామధేనవ చింతామణిస్తు గోవిందో. గోవింద అంటే చాలుట కల్పవృక్షం కామధేనువుతో పాటు చింతామణి అనేటటువంటి ఒక మణి, అంటే ఏదైతే మనం మనస్సులో అనుకుంటామో బయటికి చెప్పక్కర్లా, మనసులో అనుకోగానే అవన్నీ ప్రసాదించే చింతామణితో సమానమట గోవిందనామం. అందుకని ఒక్కసారి అందరం కూడా వెలుగెత్తి చెప్దాం, గోవిందా గోవిందా గోవిందా. ఇంకొక మాట కూడా ఉన్నది. ఈ కలి ప్రభావాన్ని ఎవరైతే తప్పించుకోవాలనుకుంటారో వాళ్ళు నిరంతర గోవిందనామస్మరణం చేయటం వల్ల అన్ని రకాలైనటువంటి కష్టాల నుండి ఉద్ధరింపబడతారు. ఇకపోతే
శాంతివచనం, స్వస్తివచనం, ఆశీర్వచనం ప్రారంభమవుతాయి. తరువాత మీరందరూ కూడా నమస్కారం చేస్తూ శాంతివచనాన్ని, స్వస్తివచనాన్ని చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి అందరూ శ్రద్ధగా వినండి. ఒక్కసారి భగవన్నామని చెప్పి శాంతివచనం ప్రారంభించుకుందాం. హరయే నమః, కార్తీక దామోదరాయ నమః, గోమాత్రే నమః. ఓం శం नो మిత్రస్యం వరుణః, शन्नो भवत्वर्यमा, शन्न शन्न इन्द्रो इन्द्रो बृहस्पतिः, बृहस्पतिः, शन्नो विष्णुरुक्रमः. नमो ब्रह्मणे. ఓం శాంతి శాంతి శాంతి. అనాదింహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకి, స్పాన్సర్స్కి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కొవ్వూరు మహిళా మనులకి, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్కి, ఈ గ్రౌండ్స్ని కేటాయించినటువంటి సహృదయులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలనుకుంటే youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ మరియు facebook.com/ETV దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకు తణుకులో జరిగే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. అందరికీ మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు. శుభరాత్రి.